నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎటువంటి డైట్ అనేది తీసుకోవాలి. అంటే మెయిన్ సూపర్ ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మెయిన్ ఫుడ్ లో కొన్ని తీసుకోవాల్సిన పదార్థాలు ఉంటాయి. అవి మనము ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, డైట్ లో ఏవి ఇంక్లూడ్ చేయాలి, అది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా ఫస్ట్ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి అని అంటే సిన్నమన్ పౌడర్. అంటే ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ అనమాట. సో ఇది మెయిన్ గా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటి అని అంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో పీసీఓడిలో మనకి మెయిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది. సో డయాబెటీస్ వాళ్ళకి కూడా ఈ సిన్నమన్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మనం మెయిన్ గా డైట్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే, లైక్ మనం తినే కర్రీస్ లో కానీ, సలాడ్స్ లో కానీ, లేకపోతే డైలీ వార్మ్ వాటర్ లో కలుపుకొని తాగడం కానీ అలా ఇంక్లూడ్ చేయవచ్చు. ఇంకో ఇంగ్రీడియంట్ మనం ఏంటి వాడచ్చు అని అంటే కనుక ఫెనుగ్రిక్ సీడ్స్, లైక్ మెంతుల పొడి కానీ, మెంతులు కానీ ముందే ఇవి కూడా మనకి మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది. సో మెయిన్గా పీసీఓడి వాళ్ళకి వెయిట్ లాస్కి కానీ, అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మెంతులు అనేది ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక టీ స్పూన్ తినడం కానీ, లేదంటే మెంతుల్ని పౌడర్ లాగా చేసి కర్రీస్లో వేసుకోవడం కానీ, లేదా వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం కానీ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫుడ్ మనం ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు అంటే కనుక టర్మరిక్. ఇది ఎటు ఇండియన్ కిచెన్లో లైక్ రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంటే కాబట్టి ఇది యూజువల్గా ఇంటేక్ అనేది అందరికీ బాగానే ఉంటుంది. టర్మరిక్లో ఏంటంటే మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అందుకే ఏజ్ ఓల్డ్ యాంటీసెప్టిక్ అనమాట. మనకి పూర్వపు రోజుల్లో కూడా ఇది చాలా వరకు యూజ్ చేసేవాళ్ళు కాబట్టి దీని ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకొక ఫుడ్ మనం ఏం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే కనుక లెగ్యూమ్స్. అంటే ఏంటి అంటే నానబెట్టిన మొలకలు ఇవన్నీ. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ తినడం వల్ల ఏంటి అని అంటే మనకి గట్లో కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది అనమాట. సో లెగ్యూమ్స్ కూడా వన్ ఆఫ్ ద, ఇది యూజువల్గా కొంతమంది బాయిల్ చేసుకొని తింటారు, కొంతమంది లైక్ స్టిర్ ఫ్రై, పాన్ ఫ్రై చేసుకొని తింటారు. సో ఎట్లాగైనా మనము ఇది కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది మనకి వన్ ఆఫ్ ద పార్ట్ ఉండాలన్నమాట లెగ్యూమ్స్ అనేది. అండ్ ఇంకొకటి ఏం కన్జ్యూమ్ చేయొచ్చు అంటే కనుక బాయిల్డ్ ఎగ్స్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. లైక్ ఎగ్లో కూడా మనకి అన్ని వైటమిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రోటీన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వన్ ఆఫ్ ద గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఎగ్ అనేది. అండ్ ఇంకోటి మనము కన్జ్యూమ్ చేయగలిగేది ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్. లైక్ ఫ్రూట్స్లో ఏంటి అని అంటే మనకి ఫైబర్ కంటెంట్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ మీల్ అయితే బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏం కన్జ్యూమ్ చేయొచ్చు అంటే ఫ్లాక్స్ సీడ్స్. లైక్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇదర్ పౌడర్ ఫామ్లో కానీ లేదా సీడ్స్ నానబెట్టి తినడం కానీ ఇలా ఎలాగైనా కన్జ్యూమ్ చేయొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీ, మెయిన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి తోడ్పడుతుంది కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ కూడా డైట్లో ఒక పూట అయినా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ చియా సీడ్స్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అనమాట. సో చియా సీడ్స్ కూడా ఇదర్ మనం తాగే గ్రీన్ టీలో కానీ, వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం, జ్యూసెస్లో మిక్స్ చేసుకొని తాగడము, దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది అండ్ ఫైబర్ కంటెంట్ అనేది మన బాడీకి ఎంత కావాలో అంత అందుతుంది కాబట్టి చియా సీడ్స్ కూడా మనం డైట్లో ఒక పార్ట్గా ఇంక్లూడ్ చేయాలి. అండ్ దీంతో పాటు ఫుడ్ ఒక సైడ్ అయితే ఎక్సర్సైజ్ అనేది ఇంకో పార్ట్. సో కంపల్సరీగా డైలీ 1 hour ఆఫ్ వాకింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ జిమ్మింగ్, యోగా ఇవన్నీ చేసినట్టయితే కనుక మనము ఈ పీసీఓడి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.